గురుభ్యో నమః. సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకున్న అభిలాష ఉన్న వాళ్ళందరికీ, మనందరికీ చిన్నప్పటి నుంచి భారతదేశం చాలా గొప్ప దేశం అని నేర్పించారు. ఎందుకంటే భారతదేశంలోనే ఋషులు, యోగులు, సిద్ధులు, ధ్యానము, యోగా మరియు వేదాలు ఈ ప్రపంచానికి అందించిన ఏకైక దేశము భారతదేశము. ఇందులో అనేకమైన విషయాలు సైన్స్ యాక్సెప్ట్ చేసిన, కొన్ని విషయాలు మాత్రం సైన్స్ ఇప్పటికీ సాధించలేని పెద్ద రీసెర్చ్ టాపిక్స్ మన వేదాలలో, పురాణాలలో ఉన్నాయి. వాటిలో ఒకటి హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయము, అంటే తల మార్పిడి. అసలు సైన్స్ సాధించలేని ఈ విషయాలు వేదాలలో ఉన్నంత మాత్రము మనం ఎందుకు నమ్మాలి అనే క్వశ్చన్ కూడా మనం వేసుకోవచ్చు. దానికి ఆన్సర్ కూడా ఉంది. ఇండియన్ సైన్సెస్కి ఫాదర్గా చెప్పుకునే చరకుడు మరియు సుశ్రుత 6th century BCE, అంటే ఇప్పటి నుంచి వెనక్కి మనం లెక్క పెడితే 2600 సంవత్సరాల ముందే అప్పటి మన వేదాలను ఆధారం చేసుకొని అడ్వాన్స్డ్ ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేశారు. అందులో ఒకటి రైనోప్లాస్టీ, అంటే ముక్కుకు ఉన్న ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయడం. ఇంత గొప్ప ఆపరేషన్ చేయడానికి అప్పుడు మన భారతదేశంలో ఉన్న ఆధారం వేదాలు. ఇంకొక ఉదాహరణ చూద్దాము. ఇంతటి పురోగతి చెందిన అడ్వాన్స్డ్ సైన్స్ ఉన్న ఈ రోజుల్లో కూడా ఎవరికైనా కాలు, చేయో విరిగిపోతే అమెరికా కాలు, అంటే ప్రాస్థెటిక్ లెగ్స్ని పెడతారు, లేదా ప్రాస్థెటిక్ హ్యాండ్స్ని పెడతారు. కానీ మన ఋగ్వేదంలో ఖేలా అనే రాజు యొక్క భార్య అయిన విస్ఫలకు యుద్ధంలో కాలు పోవడం వల్ల అశ్విని దేవతలు అప్పట్లోనే ఇనుముతో చేసిన అమెరికా కాలను అమర్చారు. అంటే ఋగ్వేదం కాలంలోనే మన భారతదేశం ఎంత పురోగతి చెందిందో ఆలోచించవచ్చు. ఒక స్త్రీ యుద్ధంలో పాల్గొనింది. ఆ యుద్ధంలో తనకు పోగొట్టుకున్న కాళ్ళకు మళ్ళీ అమెరికా కాలు దొరికింది. అది కూడా దేవతలు వచ్చి అమర్చారు. అంటే దేవతలు టెలిపోర్టేషన్ ద్వారా వచ్చి ఉండాలి. ఇంత అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు వేదిక్ పీరియడ్లో ఇండియాలో జరిగింది. అంటే మినిమం 5000 years నుంచి మ్యాక్సిమం కొన్ని మిలియన్ ఇయర్స్ వరకు లెక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర వేదాలకు సంబంధించిన వయస్సు లేదు కాబట్టి. కానీ మన వేదాల ప్రకారము ఇవన్నీ రచించబడి కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యింది. దీనికి ఆధారంగా కూడా మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. మన పురాణాల ప్రకారము త్రేతాయుగంలోని రావణాసురుడు ఒక వేదజ్ఞాని. అతనొక్కడే కాదు, ఆ కాలంలో చాలా మంది బ్రహ్మజ్ఞానులు ఉండేవాళ్ళు. అంటే ఆ విద్యను అభ్యసించాలంటే అప్పటికే వాళ్ళకు అందుబాటులో వేదాలు ఉండి ఉండాలి. దీని ఆధారంగా మాట్లాడవలసి వస్తే ప్రపంచమంతా సైన్స్ బేబీ స్టేజ్లో ఉండగా మన భారతదేశంలో మాత్రం అప్పటికే మనము చాలా అడ్వాన్స్డ్ సర్జరీస్ చేసేవాళ్ళం. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెడితే గణేశుడు కంటే ముందు ఎవరెవరికి తల మార్పిడి జరిగిందో చూద్దాం రండి. మన పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీమాతకు పుట్టాడు. కానీ పార్వతీమాత మాత్రము సతీదేవి దక్షయజ్ఞంలో తన దేహత్యాగం చేసిన తర్వాత హిమవంతుడికి మరియు మేనకాదేవికి పుట్టిన సంతానం. అదే దక్షయజ్ఞంలో దక్షుని యొక్క తలను శివ అంశ అయిన వీరభద్రు దక్ష ప్రజాపతి యొక్క తలను మొండను వేరు చేస్తాడు. అప్పుడు దక్ష ప్రజాపతి యొక్క భార్య అయిన ప్రసూతి, ఈవిడ స్వయంభూ మనువు యొక్క కూతురు. ఆమె ప్రార్థనలను మన్నించిన జగత్పిత అయిన మహాదేవుడు తన మామగారైన దక్ష ప్రజాపతికి మేకతలను అమర్చి దానికి ప్రాణం పోస్తారు. అంటే ఈ విషయము గణేశుడు పుట్టక ముందే జరిగింది. మరొక వృత్తాంతంలో హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించడానికి బ్రహ్మదేవుడు చేసిన ప్రయత్నంలో మహావిష్ణువు యొక్క తల తెగిపోగా బ్రహ్మదేవుడు ఆజ్ఞానుసారం విశ్వకర్మ ఇనుముతో చేసిన ఒక గుర్రపు తలను తెచ్చి మహావిష్ణువుకి అతికించి మహావిష్ణువు యొక్క తేజస్సు వల్ల ఆ ఇనుముతో చేసిన గుర్రపు తలకి ప్రాణం వచ్చి హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి మనందరికీ హయగ్రీవ అవతారాన్ని అనుగ్రహించాడు. మరొక వృత్తాంతంలో ఇంద్రుడు దదీచి మహర్షికి మధు విద్య, అంటే సంజీవని లాంటి విద్యను నేర్పించి ఆ విద్యని ఇంకెవరికైనా నేర్పిస్తే తను వచ్చి సంహరిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ప్రపంచానికంతా ఉపయోగపడే ఆ విద్యని తమకు నేర్పించమని అశ్విని దేవతలు దదీచిని అడగగా అందుకు దేవేంద్రుడికి మరియు దదీచి మహర్షికి ఉన్న ఒప్పందాన్ని అశ్విని దేవతలకు వివరించగా అశ్విని దేవతలు అందుకు ఒక ఉపాయం ఆలోచించి దదీచి మహర్షికి ముందే ఒక గుర్రం తలను అమర్చగా మహేంద్రుడు వచ్చి ఆ తలను నరికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత దదీచి మహర్షి యొక్క నిజమైన తలను అశ్విని దేవతలు మళ్ళీ తిరిగి అమర్స్తారు. దీనిని బట్టి మన వేదాలలో మరియు పురాణాలలో గణేశుడు కంటే ముందే చాలా తల మార్పుళ్ళు జరిగాయని అర్థం చేసుకోవచ్చు.
కానీ సైన్స్ దీన్ని ఇప్పటి వరకు రీచ్ అవ్వలేకపోయింది. ఇది మన భారతదేశం యొక్క విజ్ఞానం యొక్క గొప్పతనం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. శ్రీ గురుభ్యో నమః.